కేసీఆర్ పాలమూరు ప్రాజెక్టులు పూర్తి చేసి ఉంటే ఇప్పుడు ఏపీతో గొడవ ఉండేదే కాదు అంటున్నారు సీఎం రేవంత్ రెడ్డి. ముచ్చుమర్రి కడుతూ ఉంటే కేసీఆర్ కళ్ళు మూసుకున్నారని ఆరోపించారు. తాము ఏం చేసినా అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. తమ పాలనపై మోదీ, కిషన్ రెడ్డి, కేసీఆర్ సహా ఎవరొచ్చినా సరే చర్చకు సిద్ధమని సవాల్ విసిరారు రేవంత్. ఈ 10 ఏళ్లలో పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలు పూర్తి చేసినుంటే ఇవాళ చంద్రబాబు నాయుడుతో పంచాయతీ ఎందుకు వస్తుండే? ఆనాడు నువ్వు వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఆనాడు పోతిరెడ్డిపాడు పక్క 4,000 క్యూసెక్స్ నుంచి 40,000 క్యూసెక్లకు పెంచింది. రాజశేఖర రెడ్డి గారికి ఊడిగం చేసింది. రాజశేఖర రెడ్డి చెప్పులు మోసి కృష్ణానది జలాలను రాయలసీమకు తరలించడానికి అనుమతించింది సన్నాసివి నువ్వు కాదా చంద్రశేఖరరావు? ఏది తీసినా ఏది పెట్టినా వద్దు అనే తప్ప నీ నోటి నుంచి ఒక్క మాట అయినా మంచి మాట వచ్చిందా అని నేను అడుగుతున్నా. ప్రాజెక్టులు కట్టొద్దంటివి, భూములు సేకరించొద్దంటివి, పరిశ్రమలు పెట్టొద్దంటివి. లగచర్లలో పరిశ్రమలు అంటే కలెక్టర్లను చంపడానికి చూస్తేవి. మాకు పరిశ్రమలు వద్దా? మా జిల్లాకు ప్రాజెక్టులు వద్దా? సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తున్నాడు. 12 ఏళ్ళు అయింది. 24 కోట్ల ఉద్యోగాలు రావాలి. ఆ లెక్కన ఒక తెలంగాణకే 1 కోటి ఉద్యోగాలు రావాలి. ఎవరికి వచ్చినాయా ఉద్యోగాలు? ఓ కిషన్ రెడ్డికి, ఓ బండి సంజయ్కి 2 ఉద్యోగాలు వచ్చినాయి. తెలంగాణలో ఎవరైనా మోడీ ఉద్యోగం ఇచ్చిందా? ఎవరికి ఉద్యోగాలు ఇచ్చిండో మోడీ వచ్చి చూపియాలి లెక్క. ఏ ఊర్లో అయితే ఇందిరమ్మ ఇండ్లు ఉంటాయో రేపు సర్పంచ్ ఎన్నికలలో మేము ఓట్లు అడుగుతాం. ఏ ఊర్లో మా ఇందిరమ్మ ఇండ్లు లేవో మేము ఎన్నికల్లో పోటీ చేయం. నువ్వు నీ డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఉన్న ఊర్లలోనే నువ్వు పోటీ చేయాలి. నీకు దమ్ముందా? నేను సూటిగా సవాలు విసురుతున్నా. శ్రీనివాస్ రెడ్డి గారిని కూడా సవాలు విశ్రమని చెప్తున్నా. 12 ఏళ్ళు మోడీ పాలన మీద, 10 ఏళ్ళు కేసీఆర్ పాలన మీద, 12 నెలలు మా పాలన మీద మేము చర్చకు సిద్ధంగా ఉన్నాం. నేను మా సోదరుడు దామోదర్ రాజనరసింహ గారు మేము చర్చకు వస్తాం. తారీఖు చెప్పండి, ఏ సెంటరో చెప్పండి. ఏ సెంటర్ అయినా మేము తయారు. మీరు సిద్ధమైతే రాండి. ఎవరు ఏం చేసిండ్రో చర్చ చేద్దాం, తేలుద్దాం. చరిత్రను మనం అంచనా వెయ్యలేము. ఇవాళ వచ్చినప్పుడే మన ప్రాజెక్టులను పూర్తి చేసుకుందాం. పాలమూరును పూర్తి చేసుకుందాం, కల్వకుర్తిని పూర్తి చేసుకుందాం, భీమా, నెట్టంపాడు, కోల్సాగర్ను పూర్తి చేసుకుందాం, మక్తల్, నారాయణపేట, కొడంగల్ ప్రాజెక్టును పూర్తి చేసుకుందాం. కొడంగల్లో పరిశ్రమలు తెద్దాం. మన ప్రాంత నిరుద్యోగ సమస్యని పరిష్కరిద్దాం.